ఇప్పుడైతే మనం సుందర్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసాం సెకండ్ ఎపిసోడ్ దీనికి. మనకైతే వినాయకుడు అయితే మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకండి, మొత్తం వీడియోని చూడండి, లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో హలో గైస్, ఎవరైతే కొత్తగా చూసినట్టయితే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనమైతే వచ్చేలో లోపలికి అయితే వెళ్ళిపోదాం. మన ధూల్పేట్ సుందర్ కళాకార్ 2024 ఐడల్స్ అయితే చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం అయితే డీటెయిల్గా అయితే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన వినాయకుని అయితే దగ్గర నుంచి చూసుకోండి. మన వినాయకునికి అయితే కింద ఎల్లో కలర్ పంచ్ అయితే ఇచ్చారు. జ్యువెలరీ వరకు అయితే చూసుకున్నట్టయితే మొత్తం రియాలిటీ క్లాత్తో అయితే ఇచ్చారు. పైన కిరీటం కానీ ఆభరణాలు కానీ మొత్తం క్లారిటీగా అయితే చూసుకోండి మీరు. సూపర్ అంటే సూపర్ డిజైనింగ్ వర్క్ అయితే వచ్చింది. ఇక్కడ పక్కన ఇంకొక వినాయకుని చూసుకున్నట్టయితే మనకి ఒక సైడ్ అయితే ఏనుగు, ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే గుర్రం వచ్చిందనమాట. మన వినాయకుని ఫేస్ అయితే చూసుకోండి, మొత్తం తొండం పైన నుంచి కింది దాకా జ్యువెలరీ వర్క్ అయితే సూపర్ వచ్చింది. ఈ వినాయకుడికి కొంచెం ఎల్లో కలర్ పంచ్ అయితే వచ్చింది. ఈసారి మొత్తం ధూల్పేట్లో అయితే కాన్సెప్ట్ ఏంటంటే మనకి ముంబై స్టైల్లో అయితే వినాయకులు అయితే ఎక్కువ దొరుకుతున్నాయి అనమాట. ఈ వినాయకుడు కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది డిజైన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇంకొక వినాయకుడు చూసుకోండి, సేమ్ అదే డిజైన్ కాకపోతే ముంబై స్టైల్లోనే ఉంది. కాకపోతే బ్లూ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట వినాయకుడికి. కొంచెం అయితే చీక్స్కి అయితే మొత్తం చెంపలకైతే మొత్తం పింక్ కలర్ అయితే వచ్చింది. ఇది కూడా రియల్ క్లాత్, అంటే సేమ్ ఎట్లా అంటే మనం రియల్ క్లాత్ ఏదైతే వాడతామో అది క్లాత్తో అయితే వచ్చింది. చూసుకోండి జ్యువెలరీ వరకు కూడా సూపర్ ఉంది. ఇక్కడ వన్ ఆఫ్ ద హైలైట్ వినాయకుడు అని అయితే చెప్తున్నాను ధూల్పేట్ సుందర్ కళాకారులో. చూసుకోండి పైన అయితే బ్యాక్ డ్రాప్ చూసుకోండి, పైన ఉన్న మనకి శేషునాగులు అయితే ఉన్నాయి. పైన మొత్తం క్లాత్ అయితే రియల్ క్లాత్ వచ్చింది. సైడ్కి ఒక గద, పక్కన సింహం చూసుకున్నట్టయితే మీకు దగ్గర నుంచి చూసుకోండి ఒకసారి. మొత్తం రియల్ అయితే హెయిర్ అయితే రియల్ సింహం ఉన్నట్టుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంకొక వినాయకుడు చూడండి, సైడ్కి అయితే ఒక టైగర్ ఉంది. వినాయకుని పంచ అయితే పింక్ కలర్ వచ్చింది. వినాయకుని చూసుకున్నట్టయితే సేమ్ ఒక కోపంతో ఉన్నట్టయితే ఉంది వినాయకుడు. చూసుకోండి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి అయితే మనము. వినాయకుని తొండం మీద అయితే ఏం డిజైన్ లేదు. పైన కిరీటం నుంచి కొంచెం కిందికి అయితే రెడ్ కలర్ అయితే స్టోన్ ఇచ్చారు. కింద చూసుకున్నట్టయితే మనకి పులి చూడండి, రియల్గా మనకి దగ్గర నుంచి చూస్తే రియల్గా ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. బ్యాక్ డ్రాప్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే ఇచ్చారనమాట ఈసారి మనకైతే ధూల్పేట్ సుందర్ కళాకారు వాళ్ళైతే. ఇక్కడైతే సైడ్కి మన పెద్ద జంబో స్టైల్ వినాయకుడు అయితే దాని గురించి తర్వాత అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఈ వినాయకుడు చూసుకున్నట్టయితే గైస్ చూసుకోండి, పైన అయితే కృష్ణుడు అనమాట. వెనకాల బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క స్టైల్లో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఈసారి అయితే ఈ వినాయకుడిని బ్యాక్ డ్రాప్ చూసుకోండి, వెనకాల డిజైన్ అయితే కొంచెం వీ షేప్లో అయితే వచ్చింది. చూసుకోండి మొత్తం క్లాత్ అయితే ఎట్లా అంటే మొత్తం రియల్ క్లాత్ అనమాట. ఇది ఎల్లో కలర్ పంచ్ అయితే ఇచ్చారు మనకి. మొత్తం జ్యువెలరీ వరకు అయితే సిల్వర్ కలర్లో అయితే వచ్చింది. తొండం మీద డిజైన్ చూసుకోండి. ఇక్కడ రైట్ సైడ్లో ఇంకొక వినాయకుడు, ఇదైతే ఇంకొక హైలైట్ వినాయకుడు అయితే నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వినాయకుడిని దూరం నుంచి చూస్తున్నట్టయితే ఒక డేంజర్ రూపంలో అయితే ఉన్నట్టయితే అనిపిస్తుంది. సైడ్కి అయితే ఏనుగు, ఇందాక స్టార్టింగ్లో చూపించినట్టే సైడ్కి ఇంకొక సైడ్ గుర్రం. పంచ చూసుకోండి, దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. ఈ డిజైన్ ఏంటంటే రియల్ క్లాత్ మొత్తం రియల్గా ఉంది మొత్తము. దాన్ని పట్టుకొని కూడా చూపిస్తున్నా చూడండి మీకు. పింక్ కలర్ పంచ అయితే ఇచ్చారు. వెనకాల మొత్తం శేషనాగులు వచ్చినాయి అనమాట. చంద్రుడు, శివుడు, పార్వతి అందరు వచ్చారు. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మెయిన్ మన హైదరాబాద్ ఫేమస్ ట్రెండింగ్ గణేశుడు అని మనం చెప్పుకోవచ్చు మనం అయితే ఈసారి. ఈ వినాయకుడు అయితే ఇక్కడ చేసినట్టు ఎక్కడైతే చేయరు మనకి హైదరాబాద్, టోటల్ హైదరాబాద్ మొత్తంలో. చూసుకోండి పైన నుంచి కింది దాకా తొండం అయితే మనకి జగన్నాథ స్వామి అయితే ఉన్నాడు అనమాట. తొండం అయితే మొత్తం తిరిగి అవుతుంది. చూసుకున్నట్లయితే కింద పంచ చూసుకోండి, మనకైతే బ్రింజల్ కలర్లో అయితే వచ్చింది. కండవ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ వచ్చింది అనమాట. వెనకాల చెవులు పింక్ కలర్, పైన కిరీటం మీద అయితే ఒక శివుడు అయితే ఉన్నాడు. వెనకాల శేషనాగులు కూడా ఉన్నాయి. చూసుకోండి వినాయకుడి మొత్తం కలరింగ్ అయితే చూసుకోండి. ఈ వినాయకుడు అయితే దగ్గర ఒక 4 to 5 lakhs అయితే చెప్తున్నారు అనమాట వాళ్ళైతే రేట్. నేను అప్రాక్సిమేట్ రేట్ అయితే చెప్తున్నా, ఫిక్స్ రేట్ అయితే చెప్తలేను. నేను నా ఎక్స్పెక్టేషన్తో అయితే చెప్తున్నా. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే పెట్టండి, తప్పకుండా అయితే నేనైతే రిప్లై ఇస్తాను. చూసుకున్నట్టయితే రైట్ సైడ్ ఇంకొక వినాయకుడు చూసుకోండి, కింద అయితే వైట్ కలర్ పంచ, సైడ్కి అయితే 2 డమరూస్ ఉన్నాయన్నమాట. వెనకాల బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే పక్కన ఒక దేవత లక్ష్మీదేవి ఉందన్నమాట. సరస్వతి దేవి, సారీ లక్ష్మీదేవి కాదు. సైడ్కి అయితే డమరుకాలు, మళ్ళీ సేమ్ అదే క్లాత్ అనమాట. ఈసారి సుందర్ కళాకారు చూసుకోండి, మొత్తం సైడ్ నుంచి అయితే జంబో స్టైల్ వినాయకుడు అయితే దగ్గర నుంచి చూస్తే కొంచెం పెద్దగా అంటే చాలా హైట్ అయితే ఉంది. ఈసారి మొత్తం ధూల్పేట్ సుందర్ కళాకారులు అయితే ఇదైతే ఇంకొక సైడ్ అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు దగ్గర అయితే వెళ్ళి చూపిస్తే ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంది. ముంబై లాల్ బాద్షా రాజా లాగా ఉంటాడు అనమాట సేమ్ వినాయకుడు. సో ఇదనమాట గైస్ ఈసారి మన ధూల్పేట్ సుందర్ కళాకార్ 2024 ఐడల్స్ అనమాట. లాస్ట్ వరకు ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరూ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా అయితే నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.